మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. నిన్న ప్రభుత్వం చేవేళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై సిట్ దర్యాప్తును జరుపుతోంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నమిత్ శర్మ రియల్ వ్యాపారాలపై సిట్ కూపీలాగుతోంది. ఎంపీ పుట్టా మహేష్, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా బడా వ్యాపారులంతా కూడా ఉండటంతో కేసును సిట్ లోతుగా విచారిస్తోంది. డ్రగ్ పెడ్లర్ కౌశిక్ రవితో ఇటు రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరులో వీరిద్దరూ కూడా పార్టీ నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. పలువురు ప్రముఖులతో రోహిత్ రెడ్డికి సంబంధాలు సైతం ఉన్నట్లుగా తేల్చారు. అసలు ఈ డ్రగ్ నెట్వర్క్స్ వెనుక ఉన్న కింగ్ పిన్ ఎవరు? ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? రాజకీయ ప్రముఖుల ప్రమేయంపై సిట్ విచారణ జరుపుతోంది. పట్టుబడ్డ వారంతా కూడా వేరు వేరు నేపథ్యం ఉండడంతో వీరందరికీ కూడా లింక్ అసలు ఎలా కుదిరింది అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఈ పార్టీకి హాజరైన వారే కాకుండా దీని వెనుక ఇంకా ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? గతంలో కూడా ఇలాంటి పార్టీలు జరిగాయా అని విచారిస్తున్నారు. సోదాల టైంలో నమిత్ శర్మ పోలీసులపై కాల్పులు జరపడం కూడా హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పలు ఆర్మ్డ్ యాక్ట్స్ కింద కేసులు సైతం నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిమాండ్ లో ఉన్న ఖైదీలను 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ ను వేశారు. ఈ క్రమంలో బెయిల్ పై ఉన్న మిగతా 8 మందిని కూడా విచారించేందుకు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ కేసులో ఫర్దర్ గా ఎలాంటి అప్డేట్స్ ఉండే అవకాశం ఉందనుకోవాలి అండ్ అసలు సిచ్యువేషన్ ఏంటి సుజాత? సతాజ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్ పార్టీలో పట్టుబడ్డటువంటి 11 మందిలో ముగ్గురిని రిమాండ్కి పంపించారు. అయితే వాళ్ళ ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలి అని మొయినాబాద్ పోలీసులు కోర్టులో ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీ కోరారు. అయితే ఈరోజు ఒకవేళ కోర్టు కస్టడీకి ఇచ్చినట్లయితే ఈ డ్రగ్కి సంబంధించినటువంటి కీలక పిన్ ఎవరు, వారం రోజుల పాటు కస్టడీకి అని కోర్టు ఇచ్చినట్లయితే పోలీసులు అంటే ఇప్పటికే సిట్ని 9 మందితో కలిపి సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరు తీసుకొచ్చారు, పార్టీ నిర్వహించింది రోహిత్ రెడ్డిగానే ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. కౌశిక్ రవి డ్రగ్స్ని తీసుకొచ్చినట్లుగా కూడా విచారణలో ఆల్రెడీ ఒప్పుకున్నారు. కాబట్టి ప్రధానంగా ఎప్పటి నుంచి ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటే రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ లో గతంలో చాలా పార్టీలు జరిగాయని చెప్తున్నారు. అందులో కూడా డ్రగ్స్ ని ఏమన్నా వినియోగించారా? అసలు కౌశిక్ రవి ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అదేవిధంగా నమిత్ శర్మ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. అయితే కౌశిక్ రవికి అదేవిధంగా రోహిత్ రెడ్డికి ఎలా పరిచయం ఏర్పడింది, ఢిల్లీకి చెందినటువంటి వ్యాపారవేత్త నమిత్ శర్మకి అదేవిధంగా రోహిత్ రెడ్డికి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు, ఏ పార్టీలో డ్రగ్స్ ని వినియోగించారు, వివిఐపీలు ఎక్కువగా ఈ పార్టీలకి అటెండ్ అయినట్లుగా గుర్తించారు. ఎవరెవరు అటెండ్ అయ్యారు, గతంలో జరిపినటువంటి పార్టీలో విఐపీలు ఎవరైనా ఉన్నారా, వివిఐపీలు ఎవరైనా పాల్గొన్నారా, లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారా, అసలు డ్రగ్ పార్టీని నిర్వహించడానికి మీకు ఎవరు సపోర్ట్ చేశారు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది ప్రధానంగా విచారణలో విచారించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు గాల్లో కాల్పులు జరిపినటువంటి నమిత్ శర్మకి ఆర్మ్స్ యాక్ట్ కింద ఆల్రెడీ కేసు నమోదు చేశారు. ఈ గన్ను పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితీష్ రెడ్డిది కాబట్టి ఆ గన్కు ఉన్నటువంటి లైసెన్స్ని కూడా రద్దు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ డ్రగ్స్కి సంబంధించి బెంగళూరులో కూడా కొన్ని పార్టీలు కౌశిక్ రవి అదేవిధంగా పైలట్ రోహిత్ రెడ్డి కలిసి నిర్వహించినట్లు తెలుస్తుంది. చాలామంది బిజినెస్ మ్యాన్స్ని కావచ్చు, కొంతమంది విఐపీలని పరిచయం చేసింది కౌశిక్ రవి పైలట్ రోహిత్ రెడ్డికి బెంగళూరులో. ఈ విధంగానే పార్టీలు నిర్వహించారని కూడా కీలకంగా సిట్ గుర్తించింది. అయితే ఇప్పుడు ఒకవైపు మరో వివాదం నడుస్తుంది. ఏపీకి చెందినటువంటి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ తనకు ఎలాంటి బ్లడ్ టెస్టులు చేయలేదు, కేవలం యూరిన్ టెస్టులు చేశారు. నేను ల్యాబ్స్లో బ్లడ్ టెస్టులు చేసుకుంటే అక్కడ నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ రాలేదు అని చెప్పేసి నిన్న ఒక రిపోర్ట్ బయటికి వచ్చింది. అది ఎవరు ఆ రిపోర్ట్ని బయటికి పంపించారు అనేది తెలియదు. కానీ ఇక్కడ 2 వెర్షన్స్ వినిపిస్తుంది. పోలీసులు తనకి పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ తను నాకు బ్లడ్ టెస్టులు చేయండి, ఎలా పాజిటివ్ వస్తుంది, ప్రైవేట్ దాంట్లో నేను
బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను, ఇక్కడ ఎక్కడా కూడా రాలేదు అన్న రిపోర్ట్ని మాత్రము బయట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాబట్టి ఈ వివాదం కూడా మరొకసారి తెర మీదకి రాబోతుంది. అయితే ప్రధానంగా కౌశిక్ రవి సిమ్లాలో వ్యాపార బిజినెస్ కోసం వెళ్ళాను, అక్కడ వెళ్ళినటువంటి కొందరు మంది పరిచయంతో నేను డ్రగ్స్ని కొనుగోలు చేశాను అన్న విషయాన్ని కూడా మొదటి రోజు తెర మీదకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు సిట్ని ఏర్పాటు చేయడంతో సిట్ బృందం లేదంటే ఈగల్ టీము అక్కడ సిమ్లా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాంతోపాటు బెంగళూరు కూడా ఒక టీం వెళ్ళి అక్కడ డ్రగ్స్ ఎక్కడైతే గతంలో పార్టీలు నిర్వహించారని గుర్తించారో రోహిత్ రెడ్డి అదేవిధంగా కౌశిక్ రవి, ఆ ప్లేసెస్కి సంబంధించి అక్కడ ఎవరెవరు ఆ పార్టీల్లో పాల్గొన్నారన్న అంశాన్ని తీసుకురావడంతో పాటు అసలుకి మెయిన్ ఈ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడ కింగ్ పిన్ ఉందో కూడా గుర్తించే అవకాశం ఉంది. వీళ్ళ మొబైల్స్ని ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు కాల్ డేటా, వీళ్ళు ఎవరెవరికి కాల్స్ చేశారు, ఎవరెవరికి టచ్లో ఉన్నారు, ఏదైనా గ్రూప్ని క్రియేట్ చేసి డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారా, పార్టీలోకి ఎలా ఇన్విటేషన్ వీళ్ళకి విఐపీలు వివిఐపీలు వస్తున్నారు అనే దాని మీద కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టారు. ఈరోజు ఆల్రెడీ కస్టడీ పిటిషన్ వేశారు. కాబట్టి కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో డ్రగ్కి సంబంధించినటువంటి పార్టీలో 11 మంది ఉంటే 3 రిమాండ్లో ఉన్నారు. మహేష్ ఎంపీగా ఉన్నారు కాబట్టి తనకి ఆల్రెడీ కొంత టైం ఇచ్చారు. తనకి పార్లమెంట్ సెక్షన్స్ నడుస్తుండడంతో మరో 7గురిని నిన్న ఆల్రెడీ దాదాపు 4 గంటల పైగానే విచారించారు. ఎవరెవరికి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, డ్రగ్స్కి సంబంధించి పార్టీని నిర్వహించింది ఎవరు, ఎలా కొనుగోలు చేశారు, ఎందుకు వెళ్ళారు, అది డ్రగ్ పార్టీనా లేదంటే వ్యాపారానికి సంబంధించి ఏదైనా పార్టీని చేశారా, బర్త్డే పార్టీ చేశారా అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా వేశారు. వాళ్ళ నుంచి కీలక ఆధారాలన్నీ సేకరించారు. కాబట్టి కౌశిక్ రవి కీలకంగా డ్రగ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తనను విచారించి తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. బెంగళూరులో కొన్ని పార్టీలు నిర్వహించినట్లుగా కూడా తను చెప్పినటువంటి సమాచారం ప్రకారమే అటు బెంగళూరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాయింట్ అసలుకి బెంగళూరు నుంచి ఎవరు డ్రగ్స్ సరఫరా చేశారు, ఎన్నెన్ని పార్టీలు నిర్వహించారు అన్న విషయాలను కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొదట వీళ్ళని రిమాండ్ నుంచి అంటే కస్టడీ పిటిషన్ వేశారు కాబట్టి కస్టడీలోకి తీసుకున్న తర్వాత మిగతా విషయాలన్నీ కూడా వస్తాయి. ఇది చాలా అంటే చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు సిట్. ప్రభుత్వం కూడా దీని పట్ల చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇక్కడ ఆల్రెడీ అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి రోహిత్ రెడ్డి ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సినటువంటి రాజకీయ నాయకులే డ్రగ్ పార్టీ చేస్తూ డ్రగ్స్ సేవించి దొరకడము కొంతమేరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడ్డాడు, ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి. ఇద్దరు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాప్రతినిధులుగా చేసినటువంటి వాళ్ళు ప్రజలకి మంచి చేయాల్సింది పోయి ఇలా డ్రగ్స్ పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ సేవించడం పట్ల ప్రభుత్వాలు అయితే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా సీరియస్గా ఉంది. ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగానే అటు సిట్ కూడా భావించి కింగ్ పిన్ని ప్రధానంగా అసలు డ్రగ్ మూలాలను కనుక్కునేటువంటి ప్రయత్నంలో అయితే మాత్రం సిట్ బృందం ఉంది. సతాస్. ఎస్, థ్యాంక్ యూ సుజాత. రైట్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పుడు నిన్న ప్రభుత్వం చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కూడా రోహిత్ రెడ్డికి సంబంధించి సైతం విచారణ వేగవంతమైంది.